వసంత ఋతువు ఆగమనం మనుషుల్లోని ఉత్సాహమే కాదు, ప్రకృతిలో సరికొత్త సొగసును కూడా తెస్తుంది. ఎండిన చెట్లను చిగురించి పూలు పూయిస్తాయి. కోయిలలు తమ కన్నుని కంఠంతో వినులు విందు చేస్తాయి. మల్లెలు సువాసనలు వెదజల్లుతూ గుబాళిస్తాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత ఋతువు ప్రవేశించిన తరువాత జరుపుకునే తొలి వేడుక హోలీ. ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్పపోసారా అన్నంత అందంగా ఆహ్లాదంగా జరిగే హోలీ అంటే చిన్న పెద్ద అందరికీ ప్రేమే. వయోభేదం ఆడామగ తేడా లేకుండా అందరూ కలిసి ఒక పండుగలా జరుపుకునే హోలీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపరయుగంలోని ఈ పండుగ జరుపుకునేట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తన నెచ్చలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి దగ్గర ఆపోతాడు. అప్పుడు యశోద కృష్ణునికి ఒక సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పోయమని కన్నయ్యకు తరుణోపాయం తెలుపుతుంది. తల్లి సలహా మేరకు ఆ వెన్న దొంగ రాధను పట్టుకుని ఆమె మీద రంగులు కలిపిన నీళ్ళని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడి మీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటి నుంచి మంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమైంది. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో దీన్ని దోలియాత్రగా లేదా బసంత ఉత్సవ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షస బొమ్మకు నిప్పంటిస్తారు. దీన్నే హోలికా దహన్ అంటారు. హోలీ రోజున ప్రజలు రంగురంగుల పొడిని, రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. ఈ విధంగా హోలీకి ముందు రోజు చలిమంటలు వేయడాన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిపుని సోదరి ప్రహ్లాదుని మేనత్త హోలిక, ప్రహ్లాదుడు తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా హోలికనే దహించి వేస్తాయి. అలా చెడిపోయి మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీకి ముందు రోజు కాముని దహనం పేరుతో చలిమంటలు వేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కాముని దహనానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒక సమయంలో ధ్యాననిష్టలో ఉన్న శివునిపై మన్మధుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మధుడిపై ఆగ్రహించి తన త్రినేత్రంతో కాముడిని, అదే మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోలీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఈ పండుగ సందర్భంలో వాడే రంగులు రసాయన రంగులు కాకుండా పుష్పాల ద్వారా, ఆకుల ద్వారా వచ్చే రంగులను వినియోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మోదుగ పువ్వులు, బిల్వదళాలు, బచ్చలి పండ్లు మొదలైన వాటితో రంగులు తయారు చేసుకోవచ్చు.